హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాక్స్ ఆఫీస్ బ్రీఫ్ మూవీ రివ్యూస్ అండ్ టీజర్ సాంగ్స్ ఎవ్రీథింగ్. నేను ఈ ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్కటి మూవీస్ రివ్యూస్ కానీ సాంగ్స్ ఫస్ట్ రిలీజ్ అవుతాయి కదా, ఆ సాంగ్స్ రివ్యూస్ అండ్ టీజర్స్ ట్రైలర్స్ అనే దీంట్లో ఇస్తుంటానండి. సో మీకు ఇష్టమైతే ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో అలాగే నిన్న విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ అనే మూవీ టైటిల్తో ఒక కొత్త మూవీని అయితే తీస్తున్నారు కదా, ఆ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది నిన్న. సో టీజర్ అయితే చూశాను, బాగుంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ నేమ్ గురించి చెప్పాలంటే గౌతమ్ తిన్ననూరి అని. సో ఈ డైరెక్టర్ లాస్ట్ మనకి నాని గారితో జెర్సీ అనే మూవీ తీశారు. ఆ మూవీ మనకి ఎంతగా కనెక్ట్ అయిందంటే అంటే చాలా బాగుంది అండ్ సూపర్ బాగుంది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది మూవీ, జెర్సీ మూవీ. అండ్ నాన్నగారి మూవీ ఫేవరెట్ మూవీలో కూడా ఆ మూవీ అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి కూడా. అండ్ కంబ్యాక్ టు కింగ్డమ్ మూవీ కోసం వస్తే గురించి చెప్పాలంటే, ఇక టీజర్ గురించి చెప్పాలంటే టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉంది. కొన్ని సీన్స్ ఎగ్జాక్ట్గా గూస్ సంస్ అని వచ్చాయి అండ్ థియేటర్లో ఆ సీన్లు అయితే బద్దలే. ఇంకా ఐ థింక్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే నాకు కన్ఫామ్గా అర్థమవుతుంది. ఆ విజువలైజేషన్తో సూపర్గా ఉంది అండ్ స్టోరీ కూడా బాగా అనిపిస్తుంది నాకు. కొంచెం ఎలా అంటే ఈ గౌతమ్ గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు, కొంచెం కేజీఎఫ్తో కొంచెం అలా అనిపించింది నాకు. ఆ జైల్ సీన్లో కొంచెం షూట్ చేస్తారు కదా విజయ్ దేవరకొండ గారు, ఆ జైలు లాగా ఉంది కదా చూపిస్తారు కదా, అక్కడ కొంచెం అలా అనిపించింది. కానీ ఉండొచ్చు, మనం చెప్పలేము, కానీ ఒక థాట్ తీసుకోండొచ్చు, దాంట్లో ఏం తప్పేం లేదు. కానీ మూవీ అయితే అలాగా నాకు అనిపించింది. సో అది నేను మీకు చెప్తున్నాను అంతే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు ఇంక ఎలా ఇస్తారో మనందరికీ తెలిసిందే. ఇంకా లాస్ట్ సో జైలర్ అసలు బీజిఎంతో అది హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఆ బీజిఎం లేకుంటే అంతే, ఇంకా అనిరుద్ధ్ గారు లేకుండా ప్రాణం పెట్టేస్తారు అనిరుద్ధ్ గారు ఏ మూవీకైనా కానీ. అంటే మనం లాస్ట్ ఇంకా చూసుకున్నట్లయితే దేవర మూవీలో కూడా మస్తు సాంగ్స్ ఇచ్చేసారు. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే, కింగ్డమ్ మూవీ గురించి చెప్పాలంటే, మన వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా మన ఎన్టీఆర్ గారు, ఆ వాయిస్ మస్తుగా ఇచ్చారప్ప. అసలు మాట్లాడేది ఎన్టీఆర్ గురించి మనకు తెలుసు కదా, ఎంత బాగా ప్రజెంటేషన్ ఇస్తారు ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ. అలాగే ఒక వాయిస్ ఓవర్ సూపర్గా ఇచ్చారు. అంటే స్టోరీ గురించి చెప్పాలంటే నాకు అనిపించింది ఏమంటే, ఒక సామ్రాజ్యం చాలా కష్టాల్లో ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుతాడు, ఎలా ముందుకు తీసుకెళ్తాడు, తన ప్రాణాలైనా పెట్టి. లాస్ట్ మన డైలాగ్ విన్నాం కదా, ఆ డైలాగ్ చెప్తారు కదా, సో అది బలం అనిపించింది. వాళ్ళ కోసం ఏమైనా తగలబెట్టేసాను సార్ అని చెప్పారు కదా, సూపర్గా అనిపించింది నాకు. అండ్ ఇంకా ఈ మూవీలో మనకి ఒక హీరోయిన్ అయితే మనకి ఏమీ చూపించలేదు. నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను, భవ్యశ్రీ బ్రోస్ అని ఆయమ్మ. కొత్తగా ఇంకా రామ్ పోతినేని గారితో ఆ మూవీ అయితే తీస్తున్నారు. ఆ హీరోయిన్ని సద్యానికి అయితే నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను. సో మూవీ బాగా అనిపిస్తుంది నాకు. లాస్ట్ అయితే ఈ మూవీ నాకు విజయ్ దేవరకొండ గారిది కంపల్సరీ కంబ్యాక్ మూవీ అనిపిస్తుంది. మూవీ అంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. పక్క వీళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టేస్తారని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ మూవీ అయితే మన లోకల్ లాంగ్వేజ్ అంటే మీన్స్ తెలుగులోనే తీస్తున్నారు సద్యానికి. ఏం పాన్ ఇండియా మూవీ లాగా అలా ఏమీ పోతలేదు. సో జస్ట్ మీన్స్ తెలుగులో అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. చూద్దాం, ఈ మూవీ ఇలా చేస్తేనే బెటర్ అండి. మనం మూవీని ఫస్ట్ మన లోకల్లో చాలా బాగా హిట్ అయితే అప్పుడు మనం అదర్ డబ్ చేసి అదర్ లాంగ్వేజ్కి పర్లేదు, అదే డేట్ రిలీజ్ చేయాలని ఏమీ లేదు. సో వేరే డేట్ రిలీజ్ కూడా చేసుకోవచ్చు. ఒకే దీనిమే అన్ని లాంగ్వేజ్ రిలీజ్ కావాలని ఏమీ లేదు. ఫస్ట్ మనం చాలా బాగా నచ్చి ఆ మనకు తెలుసు విజయ్ దేవరకొండ గారిది పాన్ ఇండియా, ఫుల్ ఇండియా అంతా ఫ్యాన్స్ ఉన్నారు విజయ్ దేవరకొండ గారికి. సో రిలీజ్ అయితే కూడా చాలా బెటర్. అండ్ ఈ మూవీలో విజయ్ దేవరకొండ లుక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. సో బాడీ కూడా బాగా పెంచారు. సో ఈ మూవీ మనం చూసుకున్నట్లయితే అండ్ కొన్ని లుక్స్, ఆ హెయిర్ స్టైల్ కొత్తగా అనిపించింది, కొత్తగా ఆలోచించి తీస్తున్నారు మూవీ అయితే. సో నాకంటే చాలా బాగా అనిపించింది అని చెప్తున్నాను. ఇంకా ఇంకేం చెప్పాలి, కొంచెము స్క్రీన్ ఉంది కదా, సో మీన్స్ ఆ ప్రజెంటేషన్ కొంచెం డార్క్గా అనిపించింది. ఓకే, ఇట్స్ ఓకే, దాంట్లో ఏముంది, బాగా అనిపించింది. ఇంకొంచెం చెప్పాలంటే మూవీ గురించి అయితే ఈ మూవీ నాకు బ్లాక్ బస్టర్ అయిపోద్ది పక్కా, డెఫినెట్లీగా. మళ్ళీ మీరే అనిపిస్తుంది, నాకు అనిపించింది పక్క డెఫినెట్లీ ఈ మూవీ అయితే. మన మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని సాంగ్స్ కూడా ఇంకా అవి రిలీజ్ కాలేదు. అంటే మే 30 ఈ ఇయర్లో వస్తుంది మూవీ.
సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యేది. సాంగ్స్ కూడా ఏమన్నా బాగుంటే కూడా అయితే ఆల్రెడీ ఇప్పుడు 10 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి ఈ టీజర్కి అయితే. అండ్ చూడొచ్చు ఇంకెంతమంది వీక్షిస్తున్నారు మూవీకి. అంటే ఈ మూవీకి ఈ టీజర్తో అయితే విజయ్ దేవరకొండ గారు మనకి హోప్స్ అయితే చాలా పెంచారు. టీజర్ అయితే బాగుంది. ఇంకా థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసరికి ఐ థింక్ అది మార్చ్ ఎండో ఏప్రిల్ రావచ్చు. సో అయితే నీ మూవీ బద్దలు కొట్టేస్తుందప్ప. డెఫినెట్లీ విజయ్ దేవరకొండ కంబ్యాక్ మూవీ రావాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. సో లాస్ట్ మూవీస్ లైగర్, సో ఇవన్నీ కాకుండా సో అలాగే ఏం లేకుండా ఏ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. సో బాగుంది. సో అలాగే ఈ మూవీ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో ఈ మూవీ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అంతేనండి.